ఆడపిల్లలేనా, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాగుండేవారు, పిల్లలు ఏంటి ఇలాగ భ్రష్టులు అయిపోయారు అనుకుంటూ ఉంటాం. అంటే ఆ రూపాన్ని కోల్పోయారు. పరిశుద్ధుడైన దేవుని పిల్లలు పాపం చేయటం వల్ల దేవుని రూపాన్ని కోల్పోయారు. మీరు ఏమనుకోకపోతే జాగ్రత్తగా వింటే కనుక పాపం చేసేవాళ్ళ రూపం బాగోదండి. దేవుని స్తోత్రం. తాగుబోతులు కానీ, తిరుగుబోతులు కానీ, రకరకాల తప్పులు చేసేవారి రూపం బాగోదండి. నిర్మలంగా ఉండదండి. మొహం ఉబ్బిపోయో, కళ్ళు ఉబ్బిపోయో, ఎర్రబడిపోయో. కోపంగా ఉన్నాడు మొహం చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. అలాగే ఈర్ష్య, ద్వేష, అసూయలు ఉన్నవాడు మొహం చూడండి. యేసుప్రభుని చూసేటప్పటికి కాళ్ళ మీద పడేవారు. ఆయన రూపం ప్రశాంతం, గంభీరం. పాపం చేసేవాడి ముఖం మనకు తేటగా తెలిసిపోతుంది. ఈర్ష్య గలవారి ముఖం మనకు తేటగా తెలిసిపోతుంది. దుష్ట వ్యసనాలు కలిగిన వారి రూపం మనకు తెలిసిపోతుంది. కాబట్టి పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం చేసేవారు సంతోషంగా ఉండలేరు. చేత కోల్పోయినటువంటి దేవుని రూపాన్ని తిరిగి మనకివ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. మనం కోల్పోయిన రూపాన్ని, మనం కోల్పోయిన పరిశుద్ధతను, మనం కోల్పోయిన దేవుని లోకాన్ని, కోల్పోయిన వాటిని ఇవ్వడానికి వచ్చాడు. యేసు ప్రభువు నమ్ముకుని కూడా చాలామంది యథేచ్ఛగా పాపం చేస్తున్నారు. కాబట్టి పాప పురుషుడు అంటే దేవుడికి పాపం చేసేవాడు నల్లగా కనిపిస్తాడు. దేవుడికి, మనుషులకి కనిపించకపోవచ్చు. ఒకసారి సమూయేలుని అభిషేకించమని దేవుడు పంపించినప్పుడు చాలా అందంగా కనిపించేవారిని అభిషేకిద్దాం అనుకున్నాడు సమూయేలు. కానీ ప్రభు అన్నారు, నాకు నచ్చినవాడు ఇక్కడ లేడు అన్నారు. అదేంటండి, చాలా అందంగా ఎత్తుగా ఉన్నారు కదా అన్నాడు సమూయేలు. అందంగా ఎత్తుగా ఉన్నవాడు కాదు నాకు కావలసింది, అందమైన హృదయం గలవారు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. ఏం హృదయం? అందమైన హృదయం. సరే, అందమైన హృదయం ఉండి మనిషి కూడా అందంగా ఉంటే పువ్వుకి తావెబ్బినట్టు ఇంకా అందంగా ఉంటారు. కాబట్టి హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైంది దేవుడికి. వింటున్నారా? కాబట్టి దావీదు అభిషేకించబడ్డాడు. దావీదు హృదయం దేవుడికి ఎంతో నచ్చింది. అలాగే ఎంతగా దావీదు నచ్చాడంటే దావీదు కడుపున యేసుక్రీస్తుగా దేవుడు వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి హృదయం మోసకరమైనది. ఈరోజు మనం కొన్ని దేవుడి మాటలు విందాం. జాగ్రత్తగా దేవుని వాక్యంలోకి వెళ్దాము. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు అందరూ దేవుని వాక్యం తీసి ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా వినాలి దేవుడి మాటలు. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనము నుండి శ్రద్ధగా. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 127 ఏండ్లగునెను. ఆ దినముల్లో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనమును భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను.
అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను నేను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన మనకు సముద్రం చాలా దగ్గరగా ఉంది. పాలకొల్లు నుంచి నరసాపురం వెళ్తే సముద్రం వస్తుంది. ఒకవేళ ఆ సముద్రం కనుక దేవుడు ఒకసారి ఎలాగంటే పాలకొల్లు కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఏమీ కనబడవు, అందరూ వెళ్ళిపోతారు కిందకి. నరుని ఆయుష్కాలం చాలా స్వల్పమైంది. ఎప్పుడు ఎవరి జీవితం ముగుస్తుందో తెలియదు, కానీ ఎలా ముగియాలి అనేది బైబిల్ చెప్తుంది. జాగ్రత్తగా వింటే కనుక దేవుడు అంటాడు, నా ఆత్మ నరులతో వాదించదు, ఎందుకంటే వారు అక్రమము గలవారు. జాగ్రత్తగా వినాలి. దేవుడు మనకి మొట్టమొదట 1000 ఏళ్ళ ఆయుష్కాలం ఇచ్చాడు. మన ఆయుష్కాలం 1000 సంవత్సరాలు. అమ్మా ఏంటది ఎందుకంటే ఇటు చూద్దాం. ఆయుష్కాలం 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు బతుకుతున్నటువంటి మనుషులు అక్రమకారులుగా ఉన్నారు. దేవుణ్ణి చాలా హింసించారు, దేవుణ్ణి చాలా బాధ పెట్టారు. దేవుడు చాలా మందిని గమనించాడు. మంచివాడు ఒక్కడూ లేడు, అందరూ దేవుణ్ణి ఎదిరించి దేవుణ్ణి బాధ పెడుతున్నారు. చాలాసార్లు మన జీవితాల్లో ఒక మాట జరుగుతూ ఉంటుంది, వీడు నా కడుపున చెడబుట్టాడు, వీడు చచ్చిపోయినా బాగుండు అనే మాటలు వినబడుతూ ఉంటాయి మనకి. నువ్వు చనిపోయినా మేము సంతోషించేవారం, ఎందుకు బతుకుతున్నావురా? చూసారా, మనకి ఆ పాపం చేసే వ్యక్తి చనిపోయినా బాగుండేమో అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ దేవుడు తన పిల్లల గురించి ఆలోచించాడు. వీళ్ళు ఈ పాపం విపరీతంగా చేస్తున్నారు, వీళ్ళకి 1000 ఏళ్ళు ఇవ్వటం కరెక్ట్ కాదేమో, 1000 ఏళ్ళు వీళ్ళని భరించడం చాలా కష్టంగా ఉంది, కాబట్టి వీరి దినములు 120 అగును అన్నాడు. దేవుని స్తోత్రం. ఒక్క నిమిషం కుదురుగా కూర్చోగలుగుతున్నారండి? చూడండి ఎలా కదులుతున్నారు. అదే మనుషుల గురించి దేవుడు అనుకునేది. అలా చూస్తారు, ఇలా చూస్తారు. ఇక్కడ పాటలు పాడుతున్నారు, వెనకాల కూర్చున్న వాళ్ళు ఆ పక్క చూస్తున్నారు. ఇది మానవ హృదయం, భయంకరమైన మనసు మంది. కొద్దిసేపు కూడా మనం ఉండలేమండి దేవుడి దగ్గర. ఒక 10 నిమిషాలు కూడా మన హృదయం స్థిరంగా ఉండదండి. ఆ 10 నిమిషాల్లో 10 నిమిషాలకి 100 ఆలోచనలు. మనకి స్థిరత్వం లేదు కదండి. మొన్న ఒక అతను సువార్త అయ్యేదాకా బిగబెట్టి కూర్చున్నాడు, తర్వాత వెంటనే వెళ్ళిపోయాడు తాగుతానికి. చాలా కష్టమైపోయింది అతనికి కూర్చోవటం. వింటున్నారా? ఇంత భయంకరమైనటువంటి హృదయాలను దేవుడు చూసి, ఏళ్ళతో 1000 ఏళ్ళు ఎక్కడ ఎక్కగలుగుతాం మనం అని చెప్పి 120కి తగ్గించాడు. కష్టపడి వచ్చిన తర్వాతను పరిగెత్తుకొచ్చి నీ పని అది కదా. ఇక్కడికి వచ్చి నిద్రపోయేవారు ఇంటికాడ నిద్రపోవటం మంచిది కదండి. కాబట్టి 120 ఎన్ని సంవత్సరాలు తగ్గించాడు? ఎన్ని ఏళ్ళు తగ్గించాడు? 880 సంవత్సరాలు తగ్గించాడు. ఎంత తగ్గించాడు? 880 ఏళ్ళు తగ్గించాడు. జాగ్రత్తగా వినాలి. మన పూర్వీకుల వయసు 1000 సంవత్సరాలు. సరే, ఇప్పుడు 120 సంవత్సరాలు బతికేవారేరి. మననే ఒక ఆయన 117 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. ఒక ఆవిడ 115 సంవత్సరాలు బాగుంది. మనకున్న ఆయుష్ 120 సంవత్సరాలు. 20 సంవత్సరాలకే ఆ బస్సులో నుంచోలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు. 20 ఏళ్ళకి శరీరం పెరిగిపోయి మొత్తలు ఎక్కువైపోయి నుంచుంటాం కష్టం,
సన్నంగా ఉన్నవాళ్ళు కూడా నుంచోలేకపోతున్నారు. నడుం బాధలు, శరీర బాధలు. బేబీ గారు ఎవరైనా రావాలా? ఆవిడ గొడవ ఆవిడది. కాబట్టి తల నుంచి అరికాలు వరకు ఇబ్బందులు, అనారోగ్యాలు, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అనారోగ్యాలు. వింటున్నారా? మరి ఈ లెక్కను చూస్తే 120 సంవత్సరాలు ఉండేది ఎవరు? ఆవిడకి మనవరాలు ఎక్కడికి వెళ్ళిపోయిందని ఆవిడ గొడవది. 120 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండేది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి 150-200 మందిలో పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానన్న వారు చేయొద్దండి. అదండి. కాబట్టి దాన్ని తగ్గించుకొచ్చాడు దావీదు. 70 లేదా 80 అన్నాడు. ఈ 70-80 సంవత్సరాలు కూడా జీవించడం కష్టంగా ఏర్పడింది. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానో మీకు అర్థమైందా? దీనికి అంతటికీ కారణం పాపం. ఇక్కడ అంటున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పది, హృదయములోని తలంపులు ఊహలు కేవలము చెడ్డవి. ఈరోజు ఈ జీవితాలు ఇలాగ అయిపోవటానికి, అనారోగ్యాలు రావటానికి, జీవితాలు కూలిపోవటానికి, శరీరం చెడిపోవటానికి, మనసులు చెడిపోవటానికి, జీవితాలు కూలిపోవటానికి, భార్యాభర్తలు కూలిపోవటానికి, పిల్లలు కూలిపోవటానికి, యాక్సిడెంట్స్ జరగటానికి, జీవితాలు నాశనం అయిపోవటానికి, అనారోగ్యాలు రావటానికి కారణం మనస్సులో ఉండే చెడ్డ ఊహ అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. హృదయములో ఉండేటటువంటి చెడుతనము. చక్కగా భార్యాభర్తలు కాపురం చేసుకుంటే వాళ్ళని చెడగొట్టాలి. పిల్లలు, కుటుంబం అంతా చక్కగా ఉంటే వాళ్ళని చెడగొట్టాలి. ఎవరైనా సంతోషంగా ఉంటే వాళ్ళని జడగొట్టాలి. విన్నావా కంతేరులో సుబ్బారావు కుటుంబం చితికిపోయిందంట. ఈ ముసలిది పట్టుకొత్త పొద్దున్న న్యూస్. ఇదే గొడవలు. వాళ్ళు చెడిపోయారట, వాళ్ళు పడిపోయారట, వీళ్ళు కూలిపోయారట. అసలు బాగున్నారా అన్న న్యూసే కనబడదా మనకి? వాళ్ళు చాలా బాగున్నారు అంటమ్మా అన్న న్యూస్ ఇష్టం ఉండదా మనకి? చెప్పడం కూడా ఇష్టం ఉండదా మనకి? అంటే ఎవరు బాగుంటే ఇష్టం లేదా మనకి? గుర్తుపెట్టుకోండి, బైబిల్ ప్రకారం మనకి ఎవ్వరు బాగుంటాం ఇష్టం లేకపోతే మనం అస్సలు బాగు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగువారిని. కదండి. ఇద్దరు కలిపి వ్యాపారం చేస్తారు పార్ట్నర్షిప్లో. ఈ ఇద్దరిలో ఒకడు బాగోకూడదు అనుకుంటాడు. మరి కంపెనీ ఎలా పైకి వస్తుంది? వ్యాపారం ఎలాగ అభివృద్ధి అవుతుంది? చూసారా? నేను, నా పిల్లలు, నా కుటుంబం మాత్రమే బాగుండాలి, చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండకూడదు. ఈ భయంకరమైనటువంటి హృదయాలోచనలు మనుషులకి ఊహ కేవలము చెడ్డది, చెడు ఊహలు. తనకు భార్య ఉండగా ఇంకొక ఆవిడ మీద ఆశ, తనకు భర్త ఉండగా ఇంకొక అతని మీద ఆశ. పిల్లలు చదువు పూర్తయ్యే లోపల ఏం చేస్తారో తెలియట్లేదు. బయటికి వెళ్ళిన పిల్లలు ఏమవుతారో తెలియదు, ఎవరెక్కడ ఏమైపోతారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. బయటికి వెళ్ళిన మళ్ళీ ఇంటికి వస్తారో లేదు తెలియదు. ఎవరి మీద నమ్మకం లేదు, ఒక్కరిని నమ్మే పరిస్థితులు లేదు. వింటున్నారా? దీనికి అంతటికి కారణం మర్చిపోకండి, మానవుని హృదయములో ఉన్న చెడు ఊహలు. హల్లెలూయా. ఏంటది? చెడు ఊహలు. అందుకే యేసుప్రభు వచ్చి ఏమీ చెప్పలేదు. యేసుప్రభు మతం మార్చుకోమని ఎక్కడ చెప్పాడు? అసలు యేసుప్రభు చెప్పిన మాటలో ఎక్కడైనా మతం అనేది ఉందా? యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు. అదేంటో తెలుసా? చెడు హృదయమును మంచి హృదయముగా మార్చుకోండి. హల్లెలూయా చెప్పండి. 10 నిమిషాలు వినేసేళ్ళండి, బాగున్నాయి మాటలు అనుకుంటే వెళ్ళిపోతున్నారు కదా అమ్మగారు.
కరెక్ట్ అన్నట్టుగా చూశారు. కూర్చుంటే బాగుంటుంది, వెళ్ళిపోతున్నారు. కాబట్టి యేసు ప్రభువు ఏం మార్చుకోమన్నాడు? అందరూ చెప్పాలి, హృదయం. అమ్మా, ఆ చెడు తలంపులు మానేయి. ఆ ముసలాయన ఆ పిల్లని తీసుకొచ్చాడు, వాక్యం ఎత్తలేదు ఆ పిల్ల. అది ఆ కంతేరు నుంచి తీసుకొచ్చాడు ఆ పిల్లని. అసలు ఆయన్ని మాటలు ఎన్నెత్తలేదు, దేవుడు మాటలు ఒక్కడు కూడా ఎన్నెత్తలేదు. కూడా తెచ్చుకుంటారు అలాగ ఒకసారి. బేబీ గారు మనరాలు, బేబీ గారిని దేవుడు మాటలు ఎన్నెత్తలేదు. కాబట్టి ఈ హృదయము తలంపులు చెడువి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం, నీ హృదయాన్ని మార్చుకో. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఏం మార్చుకోవాలి? కానీ పాస్టర్ గారికి కానీ, విశ్వాసులకు కానీ, వినేవాళ్ళకి కానీ, చెప్పేవాళ్ళకి కానీ ఏం మారలేదు. చెడు తలంపులు పోలేదు, చెడ్డ ఆలోచనలు పోలేదు, లోకం మీద ఇష్టం పోలేదు, పాపం మీద ఇష్టం పోలేదు. ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ రోజున భారతదేశంలో ఒక 20 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు అనుకుందాం. 20 కోట్ల మందిలో మనస్సు మారిన వారు 20 మంది ఉంటే 20 కోట్లలో దేవుడు తీసుకెళ్ళేది పరలోకానికి ఆ 20 మందినే, ఈ గుంట జంగాలందరినీ కాదు. దేవుని స్తోత్రం. తీసుకెళ్ళు. బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పింది దేవుడు, మనస్సు మారిన వారే నా వారు. చెప్పాలి అందరూ, చెప్పండి. మనస్సు మారిన వారే నా వారు. మారు మనసు లేని వారు నా వారు కాదు. ఎందుకంటే మారు మనసు పొందిన వారి వలన ఎవ్వరికి అపాయము జరగదు. హల్లెలూయా. మారు మనసు పొందిన వారి వలన భార్యకు కానీ, భర్తకు కానీ, పిల్లలకు కానీ, సంఘానికి కానీ, దేవుడికి కానీ, వాళ్ళ మీద ఆనుకున్న వారికి కానీ ఏ అపాయము జరగదు. హల్లెలూయా. ఒకరోజు బెంగళూరులో నేను ట్రైన్లో వస్తున్నాను. కృష్ణరాజపురంలో ఒక అమ్మాయిని తల్లిదండ్రులు ట్రైన్ ఎక్కించారు. ట్రైన్ ఎక్కిన కాడి నుంచి ఆ పిల్ల ఏడుస్తూనే ఉంది. నాతో అన్నారు, అయ్యా మా అమ్మాయి మరి విజయవాడ వెళ్తుందండి, మమ్మల్ని విడిచి వెళ్ళటానికి ఏడుస్తూ ఉంది, బెంగగా ఉంది, కాస్త మీరు చూసుకోండి అన్నారు. ఆ ట్రైన్లో చాలామంది ఉన్నారు చుట్టూ. నాకు అప్పు చెప్పారు. ఇదేం గొడవరా బాబు అనుకున్నా. ఇంకా అమ్మాయి ఆ బెంగళూరు దాటిదాకా ఏడుస్తూనే ఉంది. ఎందుకు అమ్మాయి ఏడుస్తున్నావు అంటే, మా అమ్మని మా నాన్నని వదిలి ఉండలేకండి అండి. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? భర్త దగ్గరికి. అదేంటమ్మా, భర్త దగ్గరే కదా 70-60 ఏళ్ళు ఉండాలి, అమ్మ నాన్న దగ్గర 20 కదా, నువ్వు ఎప్పుడు భర్త దగ్గరే కదా ఉండాలి అని నేను నెమ్మదిగా ఆ మాట ఈ మాట ఆ మాట చెప్పి మొత్తం మీద ఆ అమ్మాయిని హృదయాన్ని పదిలిపరిచాను. కొంతసేపటికి ఏడుపు ఆగిపోయింది. 10:30కి వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఫోన్ చేశారు. అమ్మా ఎలా ఉన్నావు అని. బాగున్నానమ్మా. ఏడుపు ఆపేసింది. ఏడుపు ఎందుకు ఆపేసింది? హృదయానికి నెమ్మది కలిగింది. హల్లెలూయా. వింటున్నారా? ఆ హృదయానికి నెమ్మది కలగటానికి కారణం సేవకుని యొక్క దేవుని మాటలు. హల్లెలూయా. వింటున్నారా? తర్వాత ఉదయం ట్రైన్ దగ్గరికి వాళ్ళ ఆయన వచ్చాడు. విజయవాడలో 1 అరగంట ఆగుతుంది. ఆ ట్రైన్ దిగి భర్త దగ్గరికి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతారేమో అనుకుంటే మొగుడిని తీసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. వాళ్ళ భర్త నా చేతిలో చేసి, చాలా థ్యాంక్స్ అండి, నా భార్యను బాగా ధైర్యపరిచారంట, మళ్ళీ తీసుకొచ్చింది మీ దగ్గరికి, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారులు అనబడుతురు. వింటున్నారా? మన మాటల వలన కూలిపోయే కుటుంబాలు కలవాలి, కూలిపోయే జీవితాలు కలవాలి.
సమాధానపరచడానికి యేసుక్రీస్తు వచ్చాడు, దేవునితో సమాధానపరచడానికి. మనం పాపం చేసినంతకాలం, మన హృదయంలో మోసం ఉన్నంతకాలం సమాధానం కలగదు. హృదయం మారే వరకు సంతోషము, సమాధానం మనకు కలగదు. హృదయంలో చెడు తలంపులు ఉన్నంతకాలం దేవుడు మన హృదయంలో నివసించలేడు. నిష్కళంకమైనది నీ కన్ను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కళంకమైనది నీ కన్ను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూచి నిరీక్షణ నాకు సగితివి. పెనుగాని పరిశుద్ధతను సగిన దేవా, ఘనముగాను పొగడెదను పావన ప్రభువా. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగా చేసుకుంటివి. పరిశుద్ధ స్వాస్యమునకు నన్ను పిలచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. జాగ్రత్తగా దేవుడి మాటలు నేను ఎక్కువసేపు చెప్పను. ఆల్రెడీ మనం వాక్యం ప్రారంభించి 25 నిమిషాలు అయిపోయింది. దేవుని మాటలు శ్రద్ధగా వినండి. నేను మారు మనసు పొందండి అని చెప్పడానికి మాత్రమే 20 ఏళ్ళ నుంచి సువార్త ప్రకటిస్తున్నాను. చాలామంది హృదయం, సంఘంలో ఉండేవారి హృదయాలు కూడా ఎవరు ఇంచుమించుగా మారలేదు. అందుకే యాతన పడుతున్నారు, నరకయాతన పడుతున్నారు. భార్యాభర్తలు సమాధానం లేనివారు, కుటుంబాల్లో సమాధానం లేనివారు. మారు మనసు అంటే యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు, ఇంకా పాపానికి లోబడుతున్న హృదయం, ధనాపేక్ష కలిగిన హృదయం, సమాధానం లేని హృదయం. కాబట్టి తాను భూమి మీద నరుడను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చూసారండి, భూమి మీద ఈ మనుషుల్ని ఎందుకు చేశాను అని బాధపడ్డాడు. ఒక తల్లి ఆ కొడుకుని పట్టుకుని ఏడుతుందని నేను ఎందుకు అన్నాను నేను. ఒక భర్తను పట్టుకుని భార్య నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను. ఒక భర్త భార్యను పట్టుకుని పిల్లలను పట్టుకుని ఏడుస్తున్నారు ఈ రోజుల్లో. మేము ఇలా పుట్టకపోయినా బాగానే ఉండును, మేము ఇలా జీవించకపోయినా బాగానే ఉండు, మాకు ఈ కార్యం జరగకపోయినా బాగానే ఉండును, పుట్టుకల్లోనే నేను చచ్చిపోయినా బాగుండును అనుకునేవారు కొంతమంది. హల్లెలూయా. దేని కొరకు ఇదంతా? దేని కొరకు ఇదంతా? 2005 అక్టోబర్ 26న నా సాక్ష్యం చెప్పాను ఇక్కడ. మళ్ళీ ఈరోజు చెప్తున్నాను 2 మాటలు. నన్ను 97వ సంవత్సరంలో ఇంచుమించుగా నా భార్య, నా పిల్లలు తప్ప అందరూ చనిపోతే బాగుండును అనుకున్నారు. ఈయన చనిపోతే బాగుండును. అర్థమవుతుంది మీకు? చనిపోతే బాగుండును అన్న ఆయన జీవితంలో యేసు ప్రభు ప్రవేశించారు 99లో. తర్వాత దినదినము మార్పు ఎలా వచ్చిందంటే, మీరు 120 సంవత్సరాలు బతికితే బాగుండును అంటున్నారు. హల్లెలూయా చెప్పండి. చూసారా? ఈ కారణం ఏంటి? ఈ మార్పుకు కారణం ఏంటి? సంఘంలో ఎవ్వరూ నేను చనిపోతాను అంటే మీరు భరించేవారు లేరు ఇక్కడ. అయ్యో అదేం మాట్లాడండి అంటారు. మరి ఒకప్పుడు చనిపోవాలి ఇతను అని ఎందుకు అనుకున్నారు? అదే సాక్ష్యం.
యేసుక్రీస్తులో లేనప్పుడు నేను చనిపోతే మంచిది అనుకున్నారు. యేసుక్రీస్తులోకి వచ్చాక బ్రతకాలని కోరుకుంటున్నారు. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, మీ జీవితం మారిపోయింది. మీ చుట్టూ ఉన్నవారు ఊహ మారిపోయింది. మీ చుట్టూ ఉన్నవారి ఆలోచన మారిపోయింది. మీ జీవితాన్ని చూసి ఈరోజు మీరు గ్రహించవలసింది అదే. నువ్వు చనిపోవాలని అనుకుంటున్నారా? నువ్వు బతకాలని అనుకుంటున్నారా? నువ్వంటే గౌరవమా? నువ్వంటే లోపల అసహ్యమా? నువ్వు చేస్తున్న పనులు మంచివా చెడువా? యేసుక్రీస్తు నామానికి నువ్వు అవమానం తీసుకొస్తున్నావా, ఘనత తీసుకొస్తున్నావా? యేసు సేవా కేంద్రాన్ని కానీ, ఇశ్రాయేలుని కానీ, వేల్పూర్లో కానీ, కత్తోపాడులో కానీ, కత్తీరులో కానీ, రాజమండ్రిలో కానీ, తణుకులో కానీ, రాలింగలో కానీ ఏలు పెట్టి చూపించేవారు ఎవ్వరూ లేరు. హల్లెలూయా. వింటున్నారా? యేసుక్రీస్తు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. వింటున్నారా? ఈ రోజున మీ గురించి మీరు పరీక్షించుకోండి. మీ ఇంట్లో మీ గురించి ఏమనుకుంటున్నారు? ఏం భర్తతను, ఏం భార్య, ఏం పిల్లలు అని అనుకుంటున్నారంటే మీరు ప్రభువులో లేరు అని అర్థం. హల్లెలూయా. మీరు ప్రభువులో యథార్థంగా లేరు. నేను మాట్లాడేది రక్షణ పొందిన వారి గురించి, రక్షణ లేని వారి గురించి నేను మాట్లాడటం లేదు. ఇదే మాట యేసు ప్రభు రక్షణ పొందిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ, జీవించుచున్నావన్న పేరు నీకుంద, నువ్వు చచ్చిన వాడవు సుమా అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ ఎత్తైన స్థలంలో ప్రకటిస్తున్నాను, యేసుక్రీస్తుని నమ్మి పాపం చేసేవాడు దేవుని దృష్టిలో చనిపోయిన వారే. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. మారు మనసు పొందని వారు చనిపోయిన వారే. కేవలం బైబిల్ పట్టుకుని వేషధారులుగా వస్తున్నారు ఇక్కడికి, సంఘాలకి వేషధారులుగా వస్తున్నారు. వీళ్ళ మనసులు మారలేదు, వీళ్ళ ఆలోచన మారలేదు, వీళ్ళ బ్రతుకులు మారలేదు. ఈర్ష్యలు పోలేదు, ద్వేషాలు పోలేదు, అసూయలు పోలేదు, కక్షలు పోలేదు, అప్పులు పోలేదు. మాట్లాడరేంటి? నేను ఎందుకు ప్రకటిస్తున్నానో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్న వారి వల్ల యేసు ప్రభులో లేని వాళ్ళకి ఏమీ అర్థం అవుతులేదు. నేనేం ప్రకటించదలుచుకున్నానంటే, యేసు ప్రభువుని నమ్ముకుని పాపం చేసేవారు, తేడాగా ఉండేవారు యేసు ప్రభువుకు సంబంధించిన వారు కారు అని ప్రకటిస్తున్నాను గట్టిగా. హల్లెలూయా. మరి ఎవరు యేసు ప్రభు పిల్లలు? ఎవరండి యేసును నమ్మినవారు? యేసును చూపించేవారు. వారి చూపులో, వస్త్రధారణలో, మాటల్లో, హృదయంలో, పనుల్లో, ప్రవర్తనలో యేసును చూపించాలి. దేవుడు బాధపడుతున్నాడు, వీళ్ళని ఎందుకు చేశానని, వీళ్ళని ఎందుకు చేశానని బాధపడుతున్న దేవుడు మోషే గురించి సంతోషిస్తున్నాడు, దానియేలు గురించి సంతోషిస్తున్నాడు, పేతురు గురించి సంతోషిస్తున్నాడు, పౌలు గురించి సంతోషిస్తున్నాడు, ఇశ్రాయేలు గురించి సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు కూడా చెప్పుకో ఆ మాట. నా గురించి దేవుడు సంతోషిస్తున్నాడా? చెప్పనా? నా గురించి దేవుడు సంతోషిస్తే, ఒకప్పుడు నా భార్య ఏడ్చేది, నా పిల్లలు ఏడ్చేవారు, మా మామగారు ఏడ్చేవారు, మా అత్తగారు ఏడ్చేవారు, మా బావగారు ఏడ్చేవారు, నా శ్రేయోభిలాషులు అందరూ ఏడ్చేవారు, నన్ను ప్రేమించేవారు అందరూ ఏడ్చేవారు. ఈరోజు జీవించి ఉన్న వారందరూ సంతోషముగా ఉన్నారు. హల్లెలూయా. నేను చెప్తున్నది నా గురించి కాదు. మీరు చెయ్యెత్తి చెప్పగలరా? ఈ మాట చెప్పగలరా? మీలో ఎవరైనా చెయ్యెత్తి, కుడి చెయ్యెత్తి నా గురించి చెప్పగలరా? నా గురించి దేవుడు, భర్త, పిల్లలు, బంధువులు, ఇంటివారు, చుట్టూ ఉన్నవారు
నా గురించి సంతోషిస్తున్నారు అండి, నా గురించి సంతోషిస్తున్నారండి. నేను యేసయ్యలాగా జీవిస్తున్నాను కనుక నా గురించి అందరూ సంతోషిస్తున్నారండి అన్నవారు కుడి చేయలేపండి. సరే, అంత ధైర్యం లేదు మీకు అంటే ఎవరో ఒకరిని ఏడిపిస్తున్నారు అనమాట. అమ్మని బాబుని ఏడిపిస్తున్నావా? నువ్వే. అందుకే కదా చేయొత్తులేదు కదా. భర్తను ఏడిపిస్తున్నారా? భార్యని ఏడిపిస్తున్నారా? దేవుణ్ణి ఏడిపిస్తున్నారా? మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని తెలిసి మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం మీకుందా? నిలిచే ధైర్యం మనకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, మన వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఆత్మను కాక నీ దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే నీ దేవునికే భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యుద్ధకి చేరు, నీకంటూ ఏముందిలే, మనకంటూ ఏముందిలే. దేవుని స్తోత్రం. ఏమండి, ఒక మనిషి చెడ్డగా చచ్చాడు, బతికాడు, చచ్చిపోయాడు. బతికినంతకాలం చెడ్డగా బతికాడు, చచ్చిపోయాడు. ఒక మనిషి మంచిగా బతికాడు, చచ్చిపోయాడు. ఏది మీరు అంటారు? మంచిగా చచ్చిపోయినాడా, చెడ్డగా చచ్చిపోయినాడా? మంచిగా చచ్చిపోయినాడు అన్న వాళ్ళకు చేతులు ఎత్తండి మంచిదని. మీరు అందరూ చెడ్డగా చచ్చిపోతారా? ఎలా చచ్చిపోవాలి చెప్పండి. మరి ఎవరు చేతులు ఎత్తలేదు ఇందాక. మంచిగా బతకటం అంటే యేసులాగా బతకటమే. యేసుక్రీస్తుని నమ్ముకున్నవారని కాదు నేను చెప్తున్నది, యేసుక్రీస్తులాగా బ్రతకాలని సువార్త ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. మరి ఎవరు ఎత్తలేదు, ఎవరినో ఒకరిని ఏడిపిస్తూనే ఉన్నారు అన్నమాట అందరూ. మరి మీరు ఎలా పరలోకం వస్తారు? ఒక్కరూ ధైర్యంగా చేతులు ఎత్తలేదు కదండి. నేను దేవుణ్ణి, నా భార్యని, నా పిల్లల్ని, నన్ను నమ్ముకున్న సంఘాన్ని నేను ఎవరిని ఏడిపించట్లేదని నేను చెయ్యెత్తుతున్నాను. మరి మేము కూడా ఎవరిని ఏడిపించలేదన్న చెయ్యెత్తే వాళ్ళు ఒక్కడో లేరు ఎక్కడ లేరా? ఎవరో ఒక ఆవిడ ఎత్తుంది. మీకే అనుమానం, ఏడిపిస్తున్నారా? అర్థం అవ్వలేదా మీకు? ఏడిపిస్తున్నావా? ఎవరినో చెయ్యెత్తలేని స్థితిలో ఎందుకున్నారు మీరు? సిగ్గుచేటు కదూ. ఓకే, ఇక్కడ చెయ్యెత్తలేదు, మరి పరలోకం ఎలాగెళ్తారు? ఈరోజు యేసుప్రభు వస్తే చెయ్యెత్తని వారు ఎవరు వెళ్ళరు?
అంటే మారు మనసు పొందలేదు, దేవుడి వైపుకి హృదయం తిరగలేదు. సువార్త అంటే 2 కీర్తనలు చదివేసి వెళ్ళిపోతాడు అనుకున్నారా? నా సువార్త అలా ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోపలికి వెళ్తుంది, మళ్ళీ అడుగుతారు సువార్త పెట్టమని. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తుకి కావలసిన వారు యేసుక్రీస్తుని నమ్ముకొని బైబిల్ పట్టుకుని తిరిగేవారా, యేసుక్రీస్తులాగా జీవించేవారా? నువ్వు రాకు, నిద్రపోతున్నావు ఎక్కువ. రాకు, నిద్రపోయేవాళ్ళు రాకండి ఇక్కడికి. చెప్పాలి, మళ్ళీ చెప్పండి. మరి యేసుక్రీస్తులాగా జీవించినప్పుడు బైబిల్ పట్టుకుని ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? బస్సులో బాగుందనా, సరదాగా ఉందనా? చెప్పాలి. సంఘానికి ఎందుకు వస్తున్నారు? ఓకే, యేసుక్రీస్తులాగా జీవిస్తున్నామండి అన్నవారు ఎవరు? ఒక్కరు లేరండి. ఎందుకో దేవుడు 20 సంవత్సరాలకి ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ సువార్త పెట్టించుకున్న ఆవిడేది ఎక్కడ కనబడతలేదు. ఏమైపోయింది ఆవిడ ఏదో పని మీద పోయింది. మరి అక్కడక్కడ తిరుగుతున్నాయంటమ్మా, కూర్చో. మీ ఆయన గారు రక్షణ పొందుతారు. ఈసారి ఇలాగ అన్నాడంటే కుదరదు. ఆ చెయ్యి వెనక్కి వెళ్ళిపోయేలా చేస్తాను. ఇంకెప్పుడు ఎత్తడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. ఓకే, నేను కావాలని బాధపెడతలేదండి, నా స్వభావం అంతేనండి. దాన్ని బట్టి ఎవరో బాధపడితే నేనేం చేయను అన్నవాళ్ళు చేతులు ఎత్తాను. వాళ్ళే ఎక్కువ కదా. నేను చాలా మంచిదానండి, కానీ నా గురించి మా ఆయన ఎడితే నాకేం సంబంధం అండి కదా. ఓకే, అందుకే యేసు క్రీస్తునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉందాం. హల్లెలూయా. నిజం చెప్తున్నాను, యేసు ప్రభుని నమ్ముకున్న వారు పరలోకం వెళ్ళరు. ఎందుకంటే దండయాత్ర చేశారు ఇక్కడ ఆ 2005 అక్టోబర్లో. దండయాత్రలో యేసుని నమ్మండి పరలోకం వెళ్ళండి, యేసుని నమ్మండి నరకాన్ని తప్పించుకోండి, యేసుని నమ్మండి అపవాది నుంచి తప్పించుకోండి. నేను అన్నాను, ఆ మాట తప్పు అన్నాను. అన్నారు, యేసులాగా జీవించండి పరలోకం వెళ్తారని చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఎలాగా? అదే మార్పు చెందవా. ఓకే, ఇప్పుడు చూడండి. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులు, పురుగులు, ఆకాశ పక్షాదులు భూమి మీద ఉండకుండా తొడిచివేయుతును. మీకు అందరికి ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను. ఈరోజు మారు మనసు పొందిన వారిని తొందరగా తుడిచేస్తాడు ఈ లోకం నుంచి. మిమ్మల్ని వెళ్ళిపోతారు. ఖాళీ, హఠాత్తు మరణం సంభవిస్తుంది. ఆ మాట నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు. వీళ్ళని నేను తుడిచేస్తాను, వీళ్ళ వల్ల నాకు ఉపయోగంలే. ఎన్నాళ్ళ నుంచి వాక్యం చెప్పిన నుంచి ప్రార్థనలు చేస్తున్నా, ఎంత సువార్తలు చేస్తున్నా, ఎన్ని చెప్తున్నా, ఇళ్లలో మార్పు లేదు కనుక వీరిని నేను తుడిచివేయుదును. దేవుని స్తోత్రం. తుడిచేయటానికి, నిన్ను తుడిచేస్తానికి దేవుడికి ఎంత టైం పడుతుంది చెప్పు? ఒక్క క్షణం అంటే వెళ్ళిపోద్ది ఆత్మ లోపల. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎంత టైం పడుతుంది దేవుడికి నిన్ను తీసుకోవటానికి? 2021 కరోనా చచ్చిపోయిన బుద్ధి మళ్ళీ జనాల్లో ఉందండి. ఆ బుద్ధి ఉందండి వీళ్ళకి. గాలి తగిలితే, ఊపిరి తగిలితే చచ్చిపోయారు. లక్షల మంది చనిపోయారు. అప్పుడు వాగ్దానాలు చేశారు. 1000 మంది ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లు చచ్చిపోయారండి. మిగిలిన పాస్టర్లు వాగ్దానాలు చేశారండి. ఏమని తెలుసా? ప్రభువా, ఎంతమంది సేవకులు చచ్చిపోయారు నాయన, కాబట్టి నన్ను బతికించావు కనుక ఇక నుంచి నీ కొరకే బతుకుతాను ప్రభు అని 7 వాగ్దానాలు, విశ్వాసుల వాగ్దానాలు. ఒక 6 నెలలు గడిచింది. కుక్క తన వాంతికి తిరిగినట్టు మళ్ళీ మామూలు బతికే, మామూలు అబద్ధాలే.
ఈరోజు నేను చెప్తున్నాను, మీరిక్కడి నుంచి పాలకొల నుంచి ఈ మీటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పటికి మారు మనసు పొందకపోతే ఈ రాత్రే మీకు ప్రమాదం సంభవించి దేవుడు రాకడం లేదా మరణం వచ్చి నరకానికి పోతారని నిశ్చయంగా ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం పొందాలి? మారు మనసు పొందిన నోట్లోంచి బూతులు ఎలా వస్తాయండి? బూతులు ఎలా వస్తాయి చెప్పండి? చెడు మాటలు ఎలా వస్తాయండి కదా? మారు మనసు పొందిన వాళ్ళు ఈ అమ్మాయి దగ్గర 5,000 తీసుకుని మళ్ళీ ఇంకివ్వకుండా ఎలాగ వెళ్ళిపోతున్నారండి? మారు మనసు అండి అది. అప్పులెగ్గొట్టి వాళ్ళు మారు మనసు కలిగిన వారండి? మాట తప్పేవారు మారు మనసు కలిగిన వారండి? నేను ఎవరిని పోల్చి మాట్లాడతలేదు, యేసునే పోల్చి మాట్లాడుతున్నాను. యేసులాగా ఎందుకు జీవించలేదండి వీళ్ళు? అంటే వేషధారులు అంటారా? నాటకాల వాళ్ళు అంటారా? 1 గంట నాటకం ఆడి వెళ్తానికి వచ్చాం ఇక్కడికి మనం? కాదండి. దేవుణ్ణి ప్రకటించడానికి, దేవుణ్ణి చూపించడానికి ఇక్కడికి వచ్చాం మనం. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి చూపించడానికి, దేవుణ్ణి ప్రకటించడానికి వచ్చాం. దేవుడు అనుకుంటున్నాడు తుడిచివేయుదును చెప్పాలి. ఎంతసేపు అండి బేబీ గారు? దేవుడికి తుడిచేత్తనికి ఎంత టైం పడుతుంది? పొద్దునకి కార్యక్రమం నిర్ణయించుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. మృతులందించువాడను గాయం చేయువాడను, గాయం కట్టువాడను, జీవింప చేయువాడను. ఒకవేళ మీరు చేతులెత్తన వారు లేదా మనము ఇంకా ఈరోజు బ్రతికున్నాం అంటే ఈరోజు రాత్రి మనం మారతామేమో అని మనల్ని ఇంకా బతికించి ఉంచాడేమో దేవుడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎప్పుడు మారాలి? రేపా? అప్పుడా? ఇప్పుడే. నీ బ్రతుకును మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ చూపులు మార్చుకో, నీ శరీర వాంఛలను మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఒక కొత్త వ్యక్తిగా కనిపించు లోకానికి. హల్లెలూయా. ఇదిగో సమస్తము నూతనమాయను, పాతవి గతించను. ఎవరైనాను క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి. హల్లెలూయా. ముగించే ముందు ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను, వినండి. ఇలా చూశాడు. లోకంలో ఎవ్వరూ మంచివాళ్ళు కనబడలేదు, ఒక్కళ్ళు కూడా కనబడలేదు ఆయనకి. కానీ భూమి మీద ఉండని తుడిచివేయదు, నేను సంతాపపడుచున్నాను, నేను ఏళ్ళని పుట్టించినందుకు బాధపడుతున్నాను, ఈమెను పుట్టించినందుకు, ఆవిడని పుట్టించినందుకు, అతను పుట్టించినందుకు, వీళ్ళని పుట్టించినందుకు, ఈ దుర్మార్గుల్ని పుట్టించినందుకు నేను బాధపడుతున్నాను. అంటే మన పిల్లలు సరిగ్గా లేకపోయినా మాకు సంతోషం అన్నవారు చేతులు ఎత్తగలరా? మా పిల్లలు ఎలాగున్నా సంతోషం అన్నవాళ్ళు చేతులు ఎత్తగలరా? ఎత్తండి చూద్దాం. మా పిల్లలు ఏం చేసినా పర్వాలేదండి అన్నవారు చేతులు ఎత్తండి. మాట్లాడరేంటి? మా నాన్న అనేవాడు ఎప్పుడు తాగేవాడు. ఒకరోజు నేను కూడా తాగుతాను అనుకున్నాను. మా నాన్నని కాకేసి చంపేస్తాను, ప్రాణం తీసేస్తాను తాగేవంటే. నేను ఎలాగో తాగుపోతుండే అయిపోయాను. నువ్వు మంచోడుగా బతకాలన్నాడు నన్ను. దేవుని స్తోత్రం. తాగుపోతాడు కూడా కొడుకు మంచోడు అవ్వాలని ఉంది. తప్పులు చేసే ఆవిడ కూడా పిల్లలు మంచోళ్ళు అవ్వాలను. మా ఊళ్ళో ఒక ఆవిడ వ్యభిచారం చేసే ఆవిడ వాళ్ళ అమ్మాయిని ఒక పెద్ద కుటుంబంలో పెళ్లి చేసిన తర్వాత వాళ్ళతో చెప్పింది, ఇంకా మా అమ్మాయిని మా ఇంటికి పంపొద్దండి, ఏది కావాల్సిన నేనే పంపుతాను, మా ఇంటికి మా అమ్మాయిని పంపొద్దండి అని. ఏమన్నారు? మా అమ్మాయి పరిశుద్ధంగా బతకాలంది ఆవిడ. దేవుని స్తోత్రం. చూసారా? పాపంలో ఉన్నవాళ్ళు కూడా పిల్లలు బాగుండాలని ఆశిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. పాపంలో ఉన్నవారు కూడా మా పిల్లలు బాగుండాలి, నా జీవితం లాగా నా పిల్లల జీవితం ఉండాలి అన్నవారు చేతులు ఎత్తండి. అనుకుంటున్నావా?
అనుకుంటున్నావా? నా జీవితంలాగా నా పిల్లల జీవితం ఉండాలి అన్నవారు ఈ లోకంలో ఎవరులే. కాబట్టి ఒక పాపములో ఉన్నవారే పిల్లలు బాగుండాలని కోరుకునేటప్పుడు మహాపరిశుద్ధుడైన దేవుడు ఆయన పిల్లల గురించి ఏం కోరుకుంటాడు? హల్లెలూయా. ఏం కోరుకుంటాడు? ఏం కోరుకుంటాడు చెప్పమ్మా? తాయితీగా అంటున్నావు పురాణ కాలక్షేపం కన్నా. ఏం కోరుకుంటాడు? ఏం కోరుకుంటాడు? ఏం కోరుకుంటాడో తెలియదా? నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండవలను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమంటున్నాడు? ఏమంటున్నాడు త్రిమూర్తులు గారు? దేవుడు ఏమంటున్నాడు చెప్పాలి, మాట్లాడరేంటి? నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధులే దేవుని రాజ్యము చేయుదురు. అయితే మరి పరిశుద్ధులు ఎవరు? ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధులు ఎవరు లేరు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులు అయ్యాం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఎవరికి చెప్పినా ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పాడు? ఇదిగో పాపము నుండి విడుదల పొందితిరి. చెప్పండి ఇంకా. ఇప్పుడు చెప్పండి. ఎవడైనను యేసుక్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, గతమును మరచి పరమును తలచి యేసులో సాగవి మనసా. ప్రభు యేసులో సాగవి మనసా. గతమును మరచి పరమును తలచి యేసులో సాగవి మనసా. ప్రభు యేసులో సాగవి మనసా. పరిపూర్ణము సంపూర్ణము క్రీస్తులో మహిమ జీవము ఆత్మనియమమున సాగిపోదు. ఆత్మనియమమున సాగిపోదు. తండ్రి చిత్తమును నిలువుమా. తండ్రి చిత్తమును నిలువుమా. గతమును మరచి పరమును తలచి యేసులో సాగవే మనసా. ప్రభు యేసులో సాగవే మనసా. నీ పాపము సమాధి చేసెను. నీ పాపము సమాధి చేసెను. తన విశ్రాంతిని నీకు ఇచ్చెను. తన విశ్రాంతిని నీకు ఇచ్చెను. గతమును మరచి పరమును తలచి యేసులో సాగవే మనసా. ప్రభు యేసు. రక్షణ ఎందుకు పొందామండి? పాపం చేసామనా పాపం చేయలేదనా చెప్పాలి. పాపం చేసామని రక్షణ పొందాం. ఏం జరుగుతుంది రక్షణ పొందితే? పాపం చెప్పాలి పోయింది, కడిగి వేయబడింది. పాపము గురించి రక్షణ పొందాక మళ్ళీ పాపం చేయటం ఏంటి? బహుశా త్రిమూర్తులు గారు నేను ఇంక పాపం చేయకూడదని లేటు చేస్తున్నాడేమో అనుకుంటున్నాను. అది కూడా మంచిదే, కాకపోతే పాపం చేయకూడదని సంవత్సరాల తరబడి అనుకుంటే కష్టం. కాబట్టి రక్షణ పొందిందే పాపం గురించి. మరి రక్షణ పొందాక పాపం చేయటం ఏంటి? అది ఇంకా పాపం. రక్షణ పొందిన వారు పాపం చేయడానికి అధికారం లేదు. పరిశుద్ధంగా దేవుడి కొరకు జీవించాలి, దేవుడితో కలిసి జీవించాలి.
పాపం వలన వచ్చు జీతం మరణం, పాపం వలన అశాంతి, పాపం వలన విశ్రాంతి లేదు, పాపం వలన నరకం, పాపం వలన మనశ్శాంతి లేదు, పాపం వలన అన్ని కష్టాలే, అన్ని శ్రమలే, ఇబ్బందులే, మానసిక వేదన. చూసారా, ఒక కుటుంబంలో పాపం లేదనుకోండి, భార్య భర్త పిల్లలు అందరూ దేవుళ్ళు ఉన్నారనుకోండి, ఆ కుటుంబం పరలోకంలా ఉంటుంది. హల్లెలూయా, పరలోకంలా ఉంటుంది. అర్థమైందా? నా భార్య సువార్తకు బయలుదేరా అన్నా, రా ఎక్కువ బస్సు అన్న, మా అబ్బాయిని బస్సు ఎక్కువ అన్నాను. వాళ్ళిద్దరు నా దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. అన్నాను. వాళ్ళ అమ్మకంట ఆ కొడుకు మీద ధ్యానం తీరలేదంట. మేము ఇద్దరం కానీ చెప్పు మాట్లాడుకుంటాం, పొద్దునుంచి మాట్లాడుతూనే ఉన్నారు. తల్లి కొడుకులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారట కదా. నేను ప్రభువుని అడిగాను. ప్రభు అన్నాడు, అదే కదా నేను ఇచ్చిన ప్రేమ అన్నాడు. హల్లెలూయా. అది ఏంటంటే మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోతాడు, రేపు ఎక్కడో పని మీద వెళ్తున్నారు కానీ చెప్పు కూర్చుని ఆ కొడుకుతో, అంటే కడుపులో నుంచి వచ్చాడు కదా. పైగా నేను ఇలాగ అంటున్నానని ఏమనుకోకండి, మాట వినే కొడుకు కాబట్టి దేవుని స్తోత్రం కదా. నాకు పనుందమ్మా సలపోనెట్టుకుని ఇలా కూర్చుని కొడుకు కాదు గనక. కాబట్టి ప్రేమ, పరిశుద్ధత ఎంత గొప్పదో. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, సాయంత్రం అయ్యేటప్పటికీ నీ భర్త ఇంటికి వచ్చేసి భార్య పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ కుటుంబం అంతా 128వ కీర్తన ప్రకారం పరిశుద్ధులై మంచివారై తప్పుడు పనులు లేక తప్పుడు అలవాట్లు లేక భార్య భర్తలు పిల్లలు కుటుంబం అంతా సంతోషంగా ఉంటే అదే దేవుని కుటుంబము. హల్లెలూయా. అదే దేవుని కుటుంబం. ఏడుపు, కూతురు గురించి ఏడుపు, కొడుకు గురించి ఏడుపు, అల్లుడు గురించి ఏడుపు, మొగుడు గురించి ఏడుపు, పెళ్ళం గురించి ఏడుపు, చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఏడుపు. ఈ ఏడుపులో పాస్టర్ గారు ఏడుపు ఒకటి, ఏమో రాలేదే ఆదివారం, ఏమొస్తాయా బాబు, ఇంటి నిండా తలకాయ పోటు అంటుంది. ఈయన ఏడుపు ఒకటి, ఏమవుతుందో తెలుసా, నువ్వు రాలేదు ఆదివారం, ఏమవదో. ముందు ఇంట్లో హాయిగా ప్రశాంతంగా ఉన్నాక ఆలయానికి వస్తారు. ఇంట్లో దెబ్బలాడుకుని ఆరాధనకి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఆరాధన కాదు, ఇంటి నిండా నానా బూతులు తిట్టుకుని టైం అయింది ఆరాధనకి వెళ్ళి చూసుకుందాం అంటే అదేం బతుకండి? అదొక బతుకండి కాదండి. ఇల్లు, నువ్వు చేస్తున్న ప్రదేశం, నువ్వు ఉన్న జీవితం సమస్తము ఆలయంగానే ఉండాలి. హల్లెలూయా. నీ దేహమే పరిశుద్ధ ఆలయం. దేవుడు చర్చిని కోరుకోవట్లేదు. మీకు తెలియదు, దేవుడు చర్చిని కోరుకోవట్లేదు, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడికి కావాల్సింది ఇది తెలుసా మీకు? ఎవరికి తెలియదు కదా. ఒక విషయం నేను చెప్తే ఆశ్చర్యపోతారు. పౌలు గారు, పేతురు గారు అపోస్తలు తర్వాత చాలా కాలం సంఘ పరిచర్యలో చర్చ్ అనేది కొన్ని వేల సంవత్సరాలు చర్చే లేదు. దేవుని స్తోత్రం. ప్రతి ఇంటి దగ్గర కూడుకునేవారు, చక్కగా పరిశుద్ధంగా జీవించేవారు, దేవుడి కొరకు జీవించేవారు. టైం అయిపోతుంది, చర్చికి వెళ్తాను, మిగిలిన బూతులన్నీ 3ంటికి తిడతాను అంటాడు. అదేం చర్చ్ అండి? అదేం బతుకండి? అదేం భక్తి అండి? అదొక బతుకండి. ఇస్రాయేల్ గారు ఊరు కూడా 11 అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. అలాంటి వాడు కాదండి నాకు కావాల్సింది. ప్రేమగా 11ంటికి వచ్చేవాడు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముగింతున్నాను చివరిగా. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందెను. హల్లెలూయా. చూసారండి, ఎంతమంది చెడ్డవారులో, ఎంతమంది భ్రష్టుల్లో, ఎంతమంది మాట వినని వారిలో దేవుడు చీలందరినీ చంపేద్దాం, తుడిచేద్దాం, ఈ సృష్టి అంతా తీసేద్దాం అనుకునేటప్పటికి, ఇలా చూసేటప్పటికి నోవాహు ఉన్నాడా? నోవాహు భార్య పిల్లలు అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు, భయభక్తులు కలిగి ఉన్నారు.
ఒకడు ఉన్నాడా? హల్లెలూయా. చూసారండి దేవుడు ఎంత మంచివాడో, దేవుడు ఎంత మంచివాడో చూశాడండి. అబ్రహాం అడిగాడు, అయ్యా ఆ సుధమ గొమరలంతా నాశనం చేసేస్తావా? 100 మంది ఉంటే చేయను, 100 మంది, 50 మంది, 20 మంది, 10 మంది. అక్కడ ఒక్కడు కూడా మంచివాడు లేడండి ఆ ఊళ్ళో. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? చూసారండి, నోవాహు నచ్చాడట దేవుడికి. ఈరోజు నేను ముగించే ముందు చెప్తున్నాను, నువ్వు నచ్చాలి దేవుడికి. నీ వైపు చూడాలి దేవుడు. నీ వైపు చూసి నాశనాన్ని ఆపు చేయాలి. నిన్ను చూసి దేవుడు సంతోషించాలి. నోవాహును చూసి నోవాహును పిలిచి అంటాడు, నువ్వు నీ భార్య, నీ కొడుకులు, నీ కోడండు రండి వాడలోనికి. అలా ఉండాలి త్రిమూర్తుల కుటుంబం. త్రిమూర్తుల కుటుంబం అంతా వాడలోకి రావాలి. అందరూ ప్రభువుని తెలుసుకోవాలి. అలాగే మీలో ప్రతి కుటుంబము కదండి, నా కుటుంబం సరిగ్గా లేకపోతే ఇంత ధైర్యంగా మీ కుటుంబాల గురించి నేను చెప్పగలనండి. దేవుని స్తోత్రం. ఎప్పుడు అదే హెచ్చరిక నా పిల్లలకి. దైవజనుడు పిల్లలు జాగ్రత్త, మిమ్మల్ని అందరూ చూస్తూ ఉంటారు. దేవుని పిల్లలు మీరు, దేవుని సేవకుని పిల్లలు మీరు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువారు ధన్యులు. హల్లెలూయా. మనం 2 విషయాలకే భయపడాలి. ముగిస్తున్నాను. 1 దేవుడికి భయపడాలి, 2 పాపానికి భయపడి దూరంగా పారిపోవాలి. హల్లెలూయా. దేవుడికి భయపడాలి, పాపానికి. పాపాత్ములు కూర్చుండు చోట కూర్చోవద్దన్నాడు, కూర్చోవద్దన్నాడు. అపహాసకుల దగ్గర కూర్చోవద్దన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మంచి వారి కోసం వెతుక్కుంటున్నాడు, యథార్థవంతుల కోసం ఎలుక్కుంటున్నాడు, పరిశుద్ధుల కోసం ఎలుక్కుంటున్నాడు, మారు మనసు పొందిన వారి కోసం ఎలుక్కుంటున్నాడు. ఈరోజైనా మార్పు చెందుతాం. రేపు సాయంత్రం సువార్తలైనా చేతులెత్తేవారుగా ఉందాం, చెయ్యెత్తుదాం. నేను ఎవరిని ఏడిపించటం లేదు, నా వల్ల ఎవరికి హాని జరగటం లేదు. నేను దేవుణ్ణి కానీ ఇంటి వారిని కానీ మనుషులు కానీ ఎవరిని బాధ పెడతలేదు అని ధైర్యంగా చెప్పగలిగిన వారుగా ఉంటేనే దేవుని రాజ్యానికి వెళతాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు ప్రకటించబడిన సువార్తను దీవించండి. సహకరించిన వారందరినీ దీవించండి. ఈ స్థలమును దీవించి వారికి చక్కని గృహాన్ని అనుగ్రహించండి. ఆయన కూడా రక్షణ పొందినట్లు మార్గం తెరవండి. అందరూ నీలో స్థిరముగా ఉండే కృప సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రేపు రాత్రి ఎక్కడ సువార్త? రేపుగా మీ ఇంటికాడ మన ఇస్సాకు ఇంటి దగ్గరలో రాలింగ్లో సువార్త.